ఫ్యాన్ పార్క్స్ దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్ని అలరిస్తూ స్టేడియం అనుభూతిని అందిస్తున్నాయని బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ అధికారి అనంత్ దత్తా తెలిపారు. కాకినాడలోని ఖుషీ భవన్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐపీఎల్ను మరింత మంది అభిమానులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఫ్యాన్ పార్క్స్ను ఈ నెల 29, 31 తేదీలో జిల్లా క్రీడా మైదానంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భారీ ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అభిమానులు స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తున్నట్లే అనుభూతి పొందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రవేశం పూర్తిగా ఉచితమని, మ్యాచ్లతో పాటు సంగీత కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్, ఐపీఎల్ మర్చెండైజ్, వివిధ వినోదాత్మక కార్యక్రమాలు అభిమానుల్ని ఆకట్టుకునేలా ఉంటాయని అనంత్ దత్తా వివరించారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి మ్యాచ్ను ఆస్వాదించేలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఆధ్వర్యంలో టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ మ్యాచెస్ కాకినాడకు రెండోసారి, బీసీసీ ఆధ్వర్యంలో టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ మ్యాచెస్ రెండోసారి కాకినాడకి, మన కాకినాడ జిల్లాకి వచ్చింది. ముఖ్యంగా ఎక్కడో నార్త్ ఇండియన్స్ అట్లో జరిగే ఇక్కడ ఈ ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ మ్యాచెస్ తీసుకొచ్చిన ఘనత మాత్రం ఏసీఏ సెక్రటరీ మన సానా సతీష్బాబు గారిదే. ఆయనకి కాకినాడ జిల్లా తరపున, మా తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరపున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. లాస్ట్ ఇయర్లో జరిగిన మ్యాచ్కి సుమారుగా టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ చాలా విజయవంతంగా అయింది. సుమారుగా 20,000 మంది మ్యాచ్ విజయవంతంగా క్రికెట్ లవర్స్ ఎంజాయ్ చేశారు. దానికి ముఖ్యంగా పోలీసు వారు, జిల్లా యంత్రాంగం, మామూలుగా సానా సతీష్బాబు ఆఫీసు ముందు 100 మంది స్వచ్ఛందంగా వాలంటరీ సర్వీస్ చేశారు. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగానే ఉదయపూర్వక అభినందనలు చెప్తున్నామండి. తర్వాత నెక్స్ట్ ఈసారి వచ్చే క్వాలిఫైర్ 2 మ్యాచ్కి 29th ఫ్రైడే జరుగుతుందండి, రేపు జరుగుతుంది. ఈ క్వాలిఫైర్లో నెగ్గిన టీము ఫైనల్ 31st బెంగళూరుతో ఆర్సీబీతో ఆడుతుందండి. ఈ మ్యాచ్కి 6 గేమ్స్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి. మనకి 32/18 భారీ స్క్రీన్ మన బీసీసీ ఏర్పాటు చేసిందండి. ఈ మ్యాచ్ మాత్రం ఫైనల్ మ్యాచ్, ఈ క్వాలిఫైర్ మ్యాచ్ ఆంధ్రాలో ఒక మ్యాచ్ జరుగుతుంది. ఆంధ్రాలో మన ఒక కాకినాడకే వచ్చింది. ఇంత కాకినాడ జిల్లాగా తీసుకొచ్చిన మాత్రం ఏసీఐ సెక్రటరీ సానా సతీష్బాబు వల్ల సాధ్యమైంది. ఈ మ్యాచ్ని మన కాకినాడ జిల్లా అసలు అదృష్టంగా భావించి ఈ మ్యాచ్ని లాస్ట్ టైం ఎలాగ విజయవంతంగా చేశారో ఈ మ్యాచ్ కూడా అంత విజయవంతం చేయాలి. అలా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మాకు లాస్ట్ ఇయర్ బాగా సపోర్ట్ చేశారు. ఆ వాళ్ళ వల్ల కూడా మాకు ఇంత సక్సెస్ అయ్యింది. ఈసారి ఐపీఎల్లో వాటర్ ఫెసిలిటీస్ మేము ఉచితంగా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఇస్తున్నారండి. స్నాక్స్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఫుడ్ కోర్టు ఉంటుంది. 6 గేమ్స్ చిల్డ్రన్స్ గేమ్స్ ఉంటాయి. తర్వాత ఈ మ్యాచెస్కి ట్యాగ్ తీసుకున్న వారికి ఎవ్రీ మ్యాచ్కి మన ఏ ఫైనల్ టీమ్ విన్ అవుతుందో వాళ్ళకి, రన్నర్స్ టీమ్కి కానీ ఆ టీషర్టు, వాళ్ళకి ప్లేయర్స్ సిగ్నేచర్ పెట్టిన టీషర్టు ఒక మ్యాచ్కి మాత్రం మామూలు మ్యాచ్కి నెక్స్ట్ డే మనకు ప్రజెంట్ చేస్తారు. ఇది చాలా గొప్ప అవకాశం. ఎందుకంటే ఈ ఒరిజినల్గా సిగ్నేచర్స్ పెట్టిన టీషర్ట్ల పేర్స్ అందరూ ఈ మ్యాచ్కి ఒక క్వాలిఫైర్ 2 మ్యాచ్కి ఫైనల్ మ్యాచ్కి చేస్తారు. ఈసారికి మన కాకినాడ జిల్లాకి ఇంతగా అదృష్టం వచ్చినందుకు మనం చాలా సతీష్ బాబు గారిని అభినందించాలి. ఈసారి కూడా పోలీసు వారు కానీ, జిల్లా యంత్రాంగం కానీ, మన ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ మాకు సపోర్ట్ చేసి ఈసారి నెక్స్ట్ ట్రాఫిక్ పరంగా అంతరాయం లేకుండా మన కాకినాడ జిల్లా ప్రజలు చాలా డీసెంట్గానే ఉంటారు. ఎక్కువ లాస్ట్ టైం వివిక్ రోడ్ వచ్చిన మొత్తం వాలంటీర్స్ చక్కగా చేశారు. ఈసారి కూడా విజయవంతంగా మన కాకినాడ ప్రజలందరూ దీన్ని ఎంతో ఉత్సాహంగా ఆనందించాలి. ఈ మామూలుగా గేమ్స్ కూడా మీకు అన్ని గేమ్స్ కూడా 6 గేమ్స్ కూడా ఉచితంగానే, చిన్నపిల్లల గేమ్స్ 2 గేమ్స్ ఉన్నాయి. మామూలుగా ఈ సైడ్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉచితంగానే ఉంటుంది. ఫుడ్ కోర్ట్ మాత్రం రీజనబుల్ ప్రైస్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. వాటర్ ఫెసిలిటీస్ ఉంటుంది. ఈ ఎల్ఈడి స్క్రీన్ దగ్గర 220/340 యాడ్స్లో మనకి బౌండరీ లైన్ ఉంటుంది. మీకు మ్యాచ్ ఎలా ఉంటుందంటే ఒక గ్రౌండ్లో ఒక మ్యాచ్ ప్లేయర్స్ ఉంటారు తప్ప మీకు అంత యాక్చువల్గా అయితే గ్రౌండ్లో మన మ్యాచ్ చూసిన ఫీలింగే కలిగింది. లాస్ట్ టైం ఆర్సీబీ టీషర్ట్స్ ఫైనల్కి వచ్చిన ఆర్సీబీ పంజాబ్ టీంలు టీషర్ట్లు వేసుకుని క్రౌడ్ కూడా మ్యాచ్ని ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు. బయట క్రికెట్ లవర్స్ చాలామంది ఉన్నారు. మీరు కూడా చాలామంది చూశారు. మనకి గ్రౌండ్లో ఈ పాన్ పార్క్ గ్రౌండ్లో 20,000, 15,000 ఉంటే బయట చాలా క్రౌడ్ చాలా ఉండిపోయింది. ఈసారి మాత్రం మన పోలీసు వారికి వాళ్ళకి కొంచెం ఆ పార్కింగ్ ప్లేసుల్లో కొంచెం
బైక్ కానీ స్కూటర్ కానీ ఈ కార్లు ప్లేసుల్లో పెట్టుకుని ప్రజలకు అంతరాయం లేకుండా మన కాకినాడ ఈ ఫాన్ పార్క్ మ్యాచ్లను ఐపీఎల్ మ్యాచ్లని దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐపీఎల్ ఫాన్ పార్క్ గురించి మీరు My name is Anand Datta. I am from BCCI, Manager Cricket Operations. Kakinada has been hosting the final IPL fan park for the second time, and the time for the qualifier 2 and the final will be from 6:30 onwards. The public can come inside. It's a free entry. The match will, as usual, start at 7:30, and the purpose of having a IPL fan park is to give the enjoyment to the public maximum who cannot afford to go to the stadium and watch the IPL matches. That is the only intention that BCCI carries. So what BCCI thought is, instead of asking the public to come to the stadiums, we will reach out to them, and hence the fan park was started 10 years ago. So till now we are successful only because of the help from the District Cricket Association, our Andhra Cricket Association, and all the media members. You all have helped us a lot. Today also we all request you that you please publish this and bring the crowd as much as possible. What we expect is around 10,000 to 15,000 of a crowd to come and enjoy the matches. Thank you.